ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహాగొప్ప దేవ, కృపా సందేశాల శీర్షికలో 11వ భాగంలోనికి మేము ప్రవేశించుటకు మీరు చూపుతున్న కృపను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. వాస్తవాలపై మా జీవితాల్లో నిర్మించబడాలి, సత్యముపై మాత్రమే మేమందరం కూడా ప్రతిష్ఠితులవ్వాలి. అటు రీతిగా నాయన మీ వాక్యమును అమితంగా గౌరవిస్తూ మీ వాక్య ప్రకారంగా మా విశ్వాసమును తండ్రి మేము మెరుగుపరుచుకున్నటకు సహాయం చేయమని, అందునిమిత్తమై ఈ వర్తమానమును ఆశీర్వదించమని వేడుకొనుచు మీ ఆత్మ సహాయమును అర్థిస్తూ మా నిస్సహాయతను, మా యొక్క అసమర్థతను మీ సన్నిధిలో ఒప్పుకొనుచు కృప చూపి నడిపించమని వేడుకొనుచు. మీ ప్రియ కుమారుడు, మా అందరి ప్రభు, ప్రియ రక్షకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు ప్రపంచ మానవాళ్ళందరి కొరకు సిలువలో చిందించిన నిష్కలంకమైన రక్తమును ఆశ్రయించి మాత్రమే ఇటు రీతిగా మీ సన్నిధికి వస్తూ ఆయన యొక్క ఘనమైన నామములోనే మమ్మల్ని మేము తగ్గించుకుంటూ పరిశుద్ధమైన మీ పాదముల చెంత ఈ విన్నపములన్నీ వినయంతో, విశ్వాసముతో, విధేయతతో సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, కృపా సందేశాల శీర్షికలో ఈరోజు మనము 11వ భాగంలోనికి ప్రవేశిస్తున్నాం. దేవుని వాక్యము మాత్రమే సత్యమై ఉన్నది. ఆ వాక్యంపై ఆధారపడి మాత్రమే మన భక్తి జీవితాలు కట్టబడాలి. అందుకే మన ఆత్మీయ జీవితానికి ఎప్పుడు కూడా స్క్రిప్చరల్ అప్రోచ్ ఉండాలే కానీ లాజికల్ అప్రోచ్ ఉండకూడదు. లేఖనానుసారమైనటువంటి విశ్వాసం మనకు ఉండాలి. మన యొక్క ఫిలాసఫికల్ నాలెడ్జ్ కాదు, తత్వపూరితమైనటువంటి జ్ఞానము కాదు. కొన్ని మన సొంత జ్ఞానానికి ఇది కరెక్టే అని అనిపిస్తూ ఉంటాయి. కానీ అది సరైనదో కాదో, అవి సరైనవో కావో తెలియాలంటే వాక్యం దగ్గరికి రావాలి. ఆ వాక్యం దగ్గరకు వచ్చే వాస్తవాలను మనం నేర్చుకుంటున్నాం. జాగ్రత్తగా ఈరోజు మరికొన్ని సంగతులను ఈ నేపథ్యంలో మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. గత కొన్ని వందల సంవత్సరాలుగా ఒక సిద్ధాంతం చాప కింద నీరులాగా క్రైస్తవ్యంలో ప్రాకుతోంది అన్నది నిజం. దానికి రకరకాల పేర్లు ఉన్నాయని కూడా నేను పరిచయం చేశాను. మీకు తెలిసినప్పటికీ వాటిని ఇంకొకసారి మీ జ్ఞాపకానికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఆన్ ద స్క్రీన్, హైపర్ గ్రేస్ డాక్ట్రిన్, అధిక కృప సిద్ధాంతము. ద డాక్ట్రిన్ ఆఫ్ ప్రీ డెస్టినేషన్, పూర్వ నిర్ధారణ సిద్ధాంతము. ద డాక్ట్రిన్ ఆఫ్ వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్, ఒకసారి రక్షింపబడితే ఎప్పటికీ రక్షింపబడినట్టే అను సిద్ధాంతము. అలాగనే ఫీల్ గుడ్ డాక్ట్రిన్ అని ఒకటి ఇచ్చాను, అది నేను తెలుగులో ఇవ్వలేదు, తెలుగులో కూడా రాసుకోండి. వచ్చి మంచి అనుభూతి సిద్ధాంతము, వింటే భలే ఉంటుంది, అందుకే అది మంచి అనుభూతి సిద్ధాంతము, ఫీల్ గుడ్ డాక్ట్రిన్. ఫ్యూచర్లో ఇంకా చాలా పేర్లు ఉన్నాయి, కూడా ఇస్తాను, ఇంకా టైం రాలేదు ఆ పేర్లు ఇవ్వడానికి, ఇంకా టైం రాలేదు, వస్తుంది. గడిచిన వారం దీని గురించి ఒక టైటిల్ ఇచ్చి ఒక అంశాన్ని నేను మాట్లాడడం జరిగింది. మారు మనసు పొందిన వారికి మారు మనసు అవసరమా అని. మారు మనసు పొందిన వారికి మారు మనసు అవసరమా, మొదటి భాగం అప్పుడు మాట్లాడాను. ఈ డాక్టరీని బోధించేవారు, ఈ సిద్ధాంతాన్ని బోధించేవారు, వారు చెప్పే ఒక విషయమే, సంఘస్థులను మారమని మళ్ళీ చెప్పకూడదు మనం. ఎందుకనగా వారు ఆల్రెడీ మారిన వారే. మారిన వారిని మారమని చెప్పడం ఏంటి, ఇది తప్పు అని వారు బోధిస్తూ ఉంటారు. మనం ఏం చేయట్లేదు, వాళ్ళను ఏమనట్లా, అది అవునో కాదో తెచ్చి బైబిల్ దగ్గర పెడుతున్నాం అంతే. అసలు మారు మనస్సు పొందమని బైబిల్లో ఉందా అంటే బాప్తిస్మిచ్చి యోహాను గారు బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు మారు మనసు పొందమని చెప్పే సువార్తను ప్రకటించాడు.
కరెక్టే. అప్పటికి ఇంకా వాళ్ళు ప్రభులోకి రాలేదు కనుక వారిని మారు మనసు పొందమని చెప్పాడు. బాగానే ఉంది. పెంతెకొస్తు పండుగ దినాన అపోస్తలుడైన పేతురు గారు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం మీరు బాప్తిస్మం పొందుడి అని అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో ఆయన ప్రకటించాడు. కరెక్టే, వాళ్ళు ఇంకా ప్రభువును అంగీకరించలేదు కనుక బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి వలె పేతురు గారు కూడా ఇంకొంచెం అదనంగా ప్రభు గురించి ప్రకటించి సువార్తను ప్రకటించిన తర్వాత వారిని ప్రభు మార్గంలోనికి రమ్మని ఆహ్వానించాడు. మారు మనసు పొంది అని అనుకోవచ్చు, అది కూడా కరెక్టే. ఇప్పుడు ప్రశ్న, అలా బాప్తిస్మము పొందిన వారికి మారు మనసు పొందమని చెప్పాలా, ఆ అవసరం ఉందా అని ప్రశ్నించి నెమ్మదిగా మనము గత వారం పత్రికలలోనికి ప్రవేశించాం. అలా ప్రవేశిస్తే ప్రభు బల్ల కార్యక్రమంలో ఆ బల్ల మీద నుండి వచ్చేటువంటి రొట్టె ఏదైతే ఉందో, పాత్ర ఏదైతే ఉందో అంటే పానీయం, అది ఎంత పరిశుద్ధమైనదో, ఎంత గంభీరమైనదో దానిని అనేక మంది ఆ రోజుల్లోనే నిర్లక్ష్యం చేసి వారు భయం లేకుండా ప్రభు బల్ల విషయంలో ప్రవర్తిస్తున్నారు. మీరు జాగ్రత్త పడాలి, జాగ్రత్త అని పౌలు గారు 1 కొరింథీ 11వ అధ్యాయంలో వారిని హెచ్చరించినట్టుగా మనము గత వారం మనం చూసి పరోక్షంగా వారిని మారు మనసు పొందమని చెబుతున్నాడు కదా, ఇదేంటి అని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ వారు క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు, సంఘస్థులుగా పిలువబడిన వారు. సంఘస్థులుగా పిలువబడిన వారిని మారు మనసు పొందమని ఎందుకు చెబుతున్నాడు ఆయన అని 1వ పత్రికలోను 2వ పత్రికలోను రెండిట్లోనూ మనము చూసాం. అక్కడితో మనకు సమయం అయిపోయిందని అక్కడితో ఆపేసినట్టుగా నాకు జ్ఞాపకం. అదే కదా లాస్ట్, రైట్. అక్కడి నుంచి మొదలు పెడదాం ఈరోజు. ఇది 2వ భాగం. మారు మనసు పొందిన వారు మారు మనసు పొందాల్సిన అవసరం ఉందా మళ్ళీ? రైట్. దాని కొరకు కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయము ఎక్కడైతే మనము ఆపామో అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము తీద్దాం. రెడీ? 20-21 వచనములు కదా, చూద్దాం. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియు, నేను మీకు ఇష్టడుగా ఉండనేమో అని, ఒకవేళ కలహములు, అసూయయు, క్రోధములను, కక్షలును, కొండెములను, గుసగుసలాడుటలను, ఉప్పొంగుటలను, అల్లరులను ఉండునేమో అనియు, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు మునుపు పాపము చేసి, అది పాయింట్, మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వము, పోకిరి చేష్టల నిమిత్తము మారు మనసు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అని భయపడుచున్నాను. పత్రిక ఎవరికి వ్రాయబడుతోంది? ఇది సంఘానికి. సంఘము అనగానే సంఘంలో కనబడే అందరూ బాగానే ఉంటారు అని అనుకోవడానికి వీలు లేనట్టుగా ఇక్కడ పిక్చర్ కనపడుతుంది, గమనించండి. సంఘములో ఉన్న వాళ్ళందరూ దారి తప్పిన వాళ్ళే అనట్లా. కొరింథీ సంఘములో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. కొరింథీ సంఘములో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఎలాగుంది అని అడిగితే, పేరుకు మాత్రం సంఘస్థులుగా పిలువబడుతూ, పేరుకు మాత్రం సంఘస్థుల మధ్యనే ఉంటూ, వారు కూడా సంఘస్థులనే పరిగణించబడుతూ వారి మారు మనసు సరిగా లేని ఒక పరిస్థితి కనబడుతోంది. మొట్టమొదట ప్రభువును అంగీకరించినప్పుడు వాళ్ళ స్థితి ఎలా ఉందో మనకు తెలియదు. కానీ పత్రిక వ్రాసే సమయానికి మారు మనసు పొందని పరిస్థితిలో వారు కనబడుతున్నట్టుగా అక్కడ పిక్చర్ కనబడుతోంది. పత్రిక ద్వారా సంఘముతో మాట్లాడుతున్నాడు పౌలు గారు. పత్రిక ద్వారా సంఘముతో మాట్లాడుతూ, మీలో కొందరి పరిస్థితి అపవిత్రత, జారత్వము, పోకిరి చేష్టల నిమిత్తము మారు మనసు పొందని అనేకులను గూర్చి, అంటే పాత జీవితాన్ని వాళ్ళు మరి ప్రేమిస్తున్నట్టుగా, పాత జీవితంపై వారికి ఏమాత్రము కూడా పశ్చాత్తాపం లేనట్టుగా వారి వ్యవహారం కనబడుతుంది. నాకు వచ్చిన రిపోర్ట్ అది. అక్కడితో మనం క్లోజ్ చేసుకున్నాం. మనం అనొచ్చు, లేకపోతే అనుకోవచ్చు,
పౌలు గారు ఏ బృందం గురించి అయితే మాట్లాడుతున్నాడో వాళ్ళు అసలు బాప్తిస్మము తీసుకున్నప్పుడే ఇంకా పరిపూర్ణంగా మారు మనసు పొందలేదు. వాళ్ళు తీసుకోవడమే కరెక్ట్గా తీసుకోలేదు, అసలు వాళ్ళు రావడమే కరెక్ట్గా రాలేదు. అందుకే వాళ్ళ పరిస్థితి అలా ఉంది. అందుకే పౌలు గారు వారిని గురించి మాట్లాడుతున్నాడని మనం కొంచెం సర్ది చెప్పుకునే అవకాశం మనం తీసుకొని మాట్లాడవచ్చు. లేదా ఈ డాక్ట్రిన్ బోధించేవారు కూడా పౌలు గారు మాట్లాడుతుంది అక్కడ నిజమైన విశ్వాసులతో కాదు, మారు మనసు పొందమని చెప్పుచున్నది పౌలు గారు నిజమైనటువంటి విశ్వాసులతో కాదు, అసలు వాళ్ళు బాప్తిస్మే సరిగా జరగలేదు, వారి మారు మనస్సే సరిగా చోటు చేసుకోలేదు, వారు ప్రభులోనికి రావడమే సరిగా రాలేదు, అందుకే వాళ్ళ బతుకులు అట్లా ఏడ్చాయి, వారిని మారు మనసు పొందమని చెబుతున్నాడు అని వాళ్ళు చెప్పొచ్చు. సరే, కరెక్టే అని మనం కూడా అనొచ్చు కాసేపు. అయితే ఇక్కడితో నేను ఆగిపోకుండా నేను మీకు మరికొన్ని సంఘాలను ఈరోజు ఈ 2వ భాగములో ఈ టైటిల్ పై మరికొన్ని సంఘాలను మీ దృష్టికి తీసుకొని రావాలని నేను ఆలోచిస్తున్నాను. మీరు కూడా ఆలోచించమని నేను కోరుతున్నాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుంచి జాగ్రత్తగా చూద్దాం. మొదటి నుండి జాగ్రత్తగా చూద్దాం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకి ఇలా వ్రాయము. అందరు తీసారా? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము మొదటి నుండి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకి ఇలా వ్రాయము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకే తాము అపోస్తలులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి, నెక్స్ట్ మాట అందరు చదవండి, నా నామము నిమిత్తము. ఎవరి నామం ఇది? యేసుక్రీస్తు ప్రభు. స్పీకర్ ఎవరు అక్కడ? యేసు ప్రభు వారు. నా నామము నిమిత్తము, నా నామము నిమిత్తము భారము భరించి అలయ లేదనియు నేను ఎరుగుదును. అంటే మీరు జాగ్రత్తగా మళ్ళీ చదవండి. మీ సంఘము చాలా బాగుందని అంటున్నాడు యేసు ప్రభు. నీ క్రియలు బాగున్నాయి, నీ కష్టం బాగుంది, నీ సహనం బాగుంది, నీవు దుష్టులను సహింపలేవని 2వ వచనం. అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకొని వారిని పరీక్షించి, అపోస్తలులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. వెరీ గుడ్. చాలా ఇంప్రెసివ్గా ఉంది మీ చర్చ్ రిపోర్ట్. అక్కడితో అయిపోయింటే బాగానే ఉండేది. నెక్స్ట్ మాట చూద్దాం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఫస్ట్ లో నీ ప్రేమ చాలా బాగుండేది. నోట్ దిస్ పాయింట్. మొదట్లో సంఘమా నీ ప్రేమ చాలా బాగుండేది. ప్రేమ అంటే నీ తోటి వారి మీద ప్రేమ, నీ పొరుగు వారి మీద ప్రేమ, నీ తోటి సంఘస్థుల మీద ప్రేమ. చాలా హై స్టాండర్డ్ లో కనపడ్డావు నీవు నాకు. కానీ అది ఇప్పుడు మిస్ అయింది. అన్ని బాగానే ఉన్నాయి, సంఘముగా మీరు చేసే కార్యక్రమాలన్నీ బాగానే ఉన్నాయి, కానీ ప్రేమ లేకుండా చేస్తున్నారు మీరు. చూడ్డానికి అంతా బాగానే ఉంది, లోపల ప్రేమ లేదు. అది బయట ఉన్న వారికి కనబడినా కనబడకపోయినా నాకు కనబడిపోతుంది మొత్తం పిక్చర్. నీవు ఏ స్థితిలో నుండి పడితివో, 5వ వచనం జాగ్రత్తగా చూద్దాం. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని, నెక్స్ట్ మాట అందరూ చదవండి, మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. దీపస్తంభం అంటే సంఘము. పైన మొదటి అధ్యాయంలోని చివరి మాట, పైన మొదటి అధ్యాయంలోని చివరి మాటలోని చివరి మాట. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. మీరు చెప్పండి, అక్కడ కొరింథీలో ఇందాక 12వ అధ్యాయం 2వ పత్రికలో పౌలు గారు ఎవరినైతే హెచ్చరిస్తున్నాడో అసలు మొట్టమొదటనే వారి మనస్సు సరిగా మారలేదు, అందుకే వాళ్ళ బతుకులు అట్లా ఏడ్చాయి.
అందుకే వారిని చక్కగా మారు మనసు పొందమని పౌలు గారు చెబుతున్నారు అని మనం ఒకవేళ సర్ది చెప్పుకున్నా, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయానికి వచ్చేసరికి ఒక సంఘము గురించి ప్రభువే మాట్లాడుతున్నాడు. పౌలు గారు కూడా కాదు, ఇక్కడ నేరుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అడ్రస్సింగ్ అది. ఏమంటున్నాడు? నువ్వు ఫస్ట్ నుంచి బాగలేవన్నాడా, మొదట్లో బాగానే ఉంటివి అన్నాడా? చెప్పండి రిపోర్ట్. మొదట్లో బాగానే ఉంటివి, ఇంక్లూడింగ్ ప్రేమ. మొదట్లో నీ ప్రేమ కూడా సూపర్, అది ఇప్పుడు మాయమైంది. ప్రేమ లేకుండా నేను ఉద్ధరిస్తానంటే నేను ఒప్పుకోను. ఏమంటున్నాడు? మీలో మీకు ప్రేమలు లేకుండా, మీకు మధ్య ప్రేమలు లేకుండా నేను ఆ మీటింగ్లు పెడతాను, ఈ ప్రోగ్రాంలు చేస్తాను, ఆ కార్యక్రమం చేస్తాను, ఇవన్నీ నేను ఒప్పుకోవట్లా. ప్రారంభం నుంచి మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనన్నది అనునదియే నా ఆజ్ఞని బోధిస్తూనే ఉంటాడు. కనిపించని దేవుని మేము ప్రేమించుచున్నామని చెప్పుకునే మీరు కనిపించే నీ తోటి సహోదరుని ప్రేమించలేకపోతే నేను ఒప్పుకోను. డెసిషన్ ఎక్కడ వరకు తీసుకుంటానన్నాడు? మీరు మారితేనే సరి, లేకపోతే నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసేస్తానన్నాడు. ప్రభు కఠినంగా మాట్లాడుతున్నట్టుందా, నాన్న బుజ్జి అన్నట్టుందా? చెప్పండి. వార్నింగ్ ఇచ్చినట్టే ఉందా? మారు మనసు పొందమని చెబుతున్నాడా? మొదట్లో బాగున్న సంఘం ఇప్పుడు బలహీన పడిపోయిన సంఘాన్ని మీరు బాగానే ఉన్నారు, నో ప్రాబ్లం అని ఫీల్ గుడ్ అని చెప్పట్లా, ఉన్న ఫ్యాక్ట్ చెబుతున్నాడు అంతే. ఇది మీ రిపోర్ట్. మీరేదో అనుకుంటారు, మీరు డిసప్పాయింట్ అవుతారు, మీరు బలహీన పడిపోతారేమో, మీరు పడిపోయారని చెబితే ఇంకా పడిపోతారేమో. ఈరోజు ఈ సదరు బోధకులు చెప్పేది ఏంటంటే, మళ్ళీ మారమని చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు నడిపిస్తాడు, ఆత్మ నడిపిస్తాడు, ఆయన తన కృపచేత కాపాడుకుంటాడు, నువ్వు మారు మనసు పొందమని ఎదుటోడు చెప్తున్నావంటే మళ్ళీ ఆ మనిషిని ఏదో చేయమంటున్నావు. చేసి మళ్ళీ నీతిమంతుడు అవుతాడా? చేస్తే నీతిమంతుడు అవుతాడా? కృప ద్వారా కదా నీతిమంతుడు అయ్యేది. ఎంత తెలివిగా తిప్పారో చూడండి. తెలిసి తిప్పారో తెలియక తిప్పారో, తిప్పడం మాత్రమే తిప్పారు. తిప్పినందుకే ఈ తిప్పలు. అంటే మేము యేసుప్రభుని గొప్పగా చూపిస్తున్నాము, ఆయన కృపను చాలా అత్యున్నతంగా చూపిస్తున్నాము అని అనుకుంటూ వాక్యంలో లేనిది ఆయనకే ఆపాదిస్తున్నారు, వాక్యంలో లేనిది ఆయన కృపకు ఆపాదిస్తున్నారు. తద్వారా వాక్యాన్ని మేము వక్రీకరిస్తున్నామన్న సంగతి వాళ్ళకి అర్థం కావట్లా. నీ పరిస్థితి బాగలేదు, నువ్వు మారితే మంచిది అన్నాడు అంతే. ఇప్పుడు యేసుప్రభుకు కృపా సిద్ధాంతం తెలీదా? నాకు తెలియక అడుగుతున్నాను, మీరు చెప్పండి. మరి ఆ లెక్కన ఇట్లే ఉంది పరిస్థితి. మరి వీళ్ళు చెబుతున్న ఆధునిక కృపా సిద్ధాంతం మరి యేసుప్రభుకు తెలియనట్టే ఉంది. మరి అప్పుడు ఎఫెస్లోని సంఘం వాళ్ళు ఏం చేయాలి? ఆ సంఘ దూత ఏం చేయాలి? ప్రభువా నీకు తెలియదేమో, ఒక గ్రేస్ డాక్ట్రిన్ అని ఒకటి ఉంది, యేసుప్రభు చెప్పాలి. ఇప్పుడు సంఘం రివర్స్. మారు మనసు పొందు నువ్వు చెబితే మళ్ళీ మమ్మల్ని ఏదో చేయమంటున్నావు. ప్రభువా నీకు అర్థమవుతుందో లేదో, యేసు ప్రభువా నువ్వు మమ్మల్ని మారు మనసు పొందమంటున్నావు. మారు మనసు పొందాలంటే మేము ఏదో చేయాలిగా. మళ్ళీ చేయడం అంటే క్రియనే కదా, పని కదా. అంటే ఇప్పుడు మేము ఒక క్రియ చేసి మళ్ళీ నీ ఎదుట మేము నీతిమంతులు కావాలా? అబ్బే, నీ కృప గురించి నీకు తెలియట్లేదు ప్రభువా. నీ కృపనే మమ్మల్ని రక్షిస్తుంది, మేమేం చేయాల్సిన అవసరం లే. కాకమ్మ కథలు ప్రభువు చెబితే కుదరదు. ఇక్కడ నువ్వు మారాలి అంటున్నాడు అంతే. ఆల్రెడీ పడిపోయావు, ప్రేమలో జారిపోయావు, ప్రేమ కరువైంది. నిన్ను ఇలాగనే గాలి వదిలేస్తే ఇంకా పడిపోతావు. నేను బాగానే ఉన్నాను అనుకుంటూ ఫీల్ అవుతూ నువ్వు ఇంకా పడిపోతావు.
నువ్వు పూర్తిగా పడిపోకముందే నీకు జాగ్రత్త చెప్పడానికే నిన్ను ప్రేమించే నేను నీకు ఇస్తున్నటువంటి హెచ్చరిక. ఇది పాయింట్. మీరు చెప్పండి, ఇది ఎఫెసులోని సంఘానికేనా, మనందరికీ కూడానా? మనందరికీ కూడా. ఎందుకు? మనం కూడా అన్ని బాగానే చేస్తాం, పక్కోడంటే పడదంతే. మనం కూడా సంఘం పేరటే అన్ని చేస్తాం, దేవుని పేరటే అన్ని చేస్తాం. కరెక్ట్గా మాట్లాడితే మనకు కూడా ఎవ్వరూ పడదు కదా. ప్రపంచ క్రైస్తవ స్థానిక సంఘాలలో ఈ పరిస్థితి ఉందో లేదో మీరు చెప్పండి నాకు. గ్రూపిజం లేదు, కక్షలు లేవు, కుట్రలు లేవు, పగలు లేవు, పడని స్థితి లేదు. సమాజంలో కనబడే రాజకీయాలని సంఘాల్లో కనబడడం లేదు. ఎఫెసులోని ఈ సంఘానికి 2000 సంవత్సరాల క్రితం ఏ మెసేజ్ అయితే వచ్చిందో ఆ మెసేజ్ ఈరోజు ప్రపంచ స్థానిక సంఘాలన్నిటికీ ఖచ్చితంగా వర్తిస్తుంది. కారణం లవ్లెస్ చర్చెస్. ఏ సంఘాలు? ప్రేమ లేని సంఘాలు. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఈరోజు మీకు ఒక 5 సంఘాలను చూపించాలనుకుంటున్నా. ఇది చూడండి, ఏ సంఘం ఇది? ఎఫెసులోని సంఘం. ఏ సంఘం? ప్రేమ లేని సంఘం, లవ్లెస్ చర్చ్. ఇప్పుడు ఎఫెసులోని సంఘమే ప్రేమ లేని సంఘమా? ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సంఘాలు చాలా ఉన్నాయా? చాలా అంటే ఎన్ని? దాదాపుగా అన్ని. చాలా అంటే ఎన్ని? దాదాపు. ఎందుకంటే ప్రతి స్థానిక సంఘాలలో ప్రేమ లేని ఒక బ్యాచ్ అయితే ఉంటుంది. ప్రేమలు లేని ఒక బృందం అయితే ఉంటుందా ఉండదా చెప్పండి? ఉంటుంది. ప్రేమ లేకుండా, సహోదర ప్రేమ లేకుండా మనం ఏది చేసినా దాన్ని ప్రభు పెద్ద పట్టించుకోవట్లేదు. ఖచ్చితంగా నువ్వు ప్రేమ కలిగి చేయవలసిందనే ఒక కండిషన్ పెడుతున్నాడని ఈ పోర్షన్ తీసుకొని మనల్ని మనం హెచ్చరించుకోకూడదు. ఈ వాక్యం వింటుండగా ఒకవేళ నిజంగానే మనలో ఏమైనా ప్రేమ లేకోకుండా నేను కానుకేస్తాను, నా తోటి సహోదరుడిపై ప్రేమ లేకుండా నేనేదో పెద్ద మీటింగ్ పెట్టి ఇచ్చేస్తాను, ఈ కార్యక్రమం చేస్తాను, ఆ కార్యక్రమం చేస్తానంటే ఆల్రెడీ నాలో ఒక బలహీనత ఉంది, వైరస్. దాన్ని నేను తీసివేసుకోకుండా ఆయన సహాయంతోనే, ఆయన మీద ఆనుకొని దాన్ని అసలు ఏమాత్రం పట్టించుకోకుండా నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్నానటువంటి ఆలోచనతో నేను హ్యాపీగా ముందుకు వెళ్ళిపోతుంటే ఆ మచ్చను చూస్తూనే ఉన్నాడు ప్రభు. నువ్వు తీయాలి. ఆ బలహీనత విషయమై ప్రభు మీద మనం ఆధారపడకపోతే, ఇప్పుడే మొదటి వర్తమానంలో ప్రార్థన కొండ మనం ఎక్కకపోతే పట్టుకోవాలా, ఆయన పాదాలు పట్టుకోవాలా. ప్రభువా, ఈ తత్వాన్ని నాలో పుట్టించు ప్రభువా. నేను పలానా వ్యక్తిని క్షమించలేకపోతున్నాను, పలానా వ్యక్తిని ప్రేమించలేకపోతున్నాను, పలానా వ్యక్తిపై కోపాన్ని తగ్గించుకోలేకపోతున్నాను. ఆయన మీద ఆధారపడి ఆ బలహీనతను మనం జయించకపోతే అది నెమ్మదిగా కొరుకు పుండు ప్రాకినట్టుగా ప్రాకదు. చెప్పండి. సూర్యుడు అస్తమించేలోగా ఏం చేయమన్నాడు? కోపాన్ని తీసేయమన్నాడు. అలానే ఉంచితే అది పగగా, ద్వేషంగా ఎక్కడికి దారి తీస్తుందో మనం చెప్పలేం. ఈ సంఘంలోనే కాదు, మన కుటుంబాల్లో కూడా ప్రేమలు లేవుగా. వాస్తవంగా మాట్లాడదాం, మన కుటుంబాల్లో కూడా ప్రేమలు లేవుగా. భర్త సైడ్ ఉన్నవారంటే భార్యకు పడదు, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది నిజం. యువతల ఆవిడ సైడ్ ఉన్న వాళ్ళంటే ఈయనకు పడదు. ఒకటి ఇంట్లో ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ నీ సైడ్ ఉన్న వాళ్ళంటే నాకు పడదు, నా సైడ్ ఉన్న వాళ్ళంటే నీకు పడదు. మనం మాత్రం సంఘము, భక్తి, ప్రార్థన, ఆత్మీయతని పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తాం. వాటిని అలాగనే నిర్లక్ష్యం చేసి వదిలేస్తే పరిస్థితి ఎక్కడికైనా దారి తీస్తుంది. కనుక నువ్వు ముందే సెట్ అయితే మంచిదని అక్కడ క్లియర్గా కనపడుతుందా లేదా? మారు మనసు పొందితేనే సరి అనుందా లేదా? ఉంది. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే ఒకప్పుడు నీ బతుకు బాగుండేది, నా మార్గంలోనికి వచ్చినప్పుడు ఇప్పుడు బాగలేదని రిపోర్ట్ ఇస్తుంటే మనమేంటి? రైట్. ఇప్పుడు మరొక సంఘం దగ్గరికి వెళ్దాం.
మీకు 8వ వచనంలో స్ముర్నలో ఒక సంఘం కనపడుతోంది. ఆ సంఘాన్ని నేను పక్కన పెడుతున్న కారణం, ఆ సంఘాన్ని బేష్ అన్నాడు, శబాష్ అన్నాడు. పేద సంఘమైన ఆత్మీయతలో పెద్ద సంఘంగా కనపడుతోంది, గొప్ప సంఘంగా కనపడుతోంది. ఆర్థికంగా పేదోళ్ళేమో కానీ స్మృతిలోని వారు ఆత్మీయతలో మాత్రం చాలా గొప్పోళ్ళుగా కనపడుతున్నారు. కాసేపు ఇప్పుడు మనకు అదొద్దు, ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ అవసరమైన కింద ఇంకొక సంఘానికి వెళ్దాం. 12వ వచనంలో పెర్గములో ఒక సంఘం కనపడుతుంది, చూద్దాం రండి. పెర్గములో ఉన్న సంఘపు దూతకి ఇలా వ్రాయము, జాగ్రత్తగా చూద్దాం. వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గల వాడు చెప్పు సంగతులు ఏమనగా, ఎవరు చెప్పు సంగతులు? వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు. రైట్, గుర్తుపెట్టుకోండి. సాతాను సింహాసనమున్న స్థలంలో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపాను వాడు మీ మధ్యన చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. మీకు కూడా మంచి రిపోర్ట్ అన్నాడు. పెర్గములో ఉన్న సంఘానికి కూడా మంచి రిపోర్ట్ వెళ్తుంది. వెరీ గుడ్. నన్ను విడిచిపెట్టకుండా విశ్వాసంలో చాలా బలంగా కనపడ్డావు. కానీ 14వ వచనంలో అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు, ఒకటి కాదు కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేమనగా విగ్రహములకు బలిచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలీలకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. చూస్తున్నారా? ఎన్నో వచనం అది. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలిచ్చిన వాటిని తినునట్లు, ఇంకా జారత్వము చేయనట్లు, ఇశ్రాయేలీలకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. ఎవరిలో? నీలో అంటే ఎవరిలో? సంఘములో. నీ సంఘములో కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారట? విగ్రహాలకు బలిచ్చినవి తినమని చెప్తున్నారట. ఇంకా జారత్వము చేయునట్లు ఇశ్రాయేలులకు ఉరియొడ్డుమని బాలాకుకు నేర్పిన బిలాము బోధను అనుసరించేవారు. ఎంత ప్రమాదకరమైన బోధ ఇది! ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఇది! ఏమంటున్నాడు కింద? అటువలనే నీ కులాయితుల బోధన అనుసరించి వారు నీలో ఉన్నారు కావున, నెక్స్ట్ మాట, ఎక్స్క్యూజ్ మీ, మారు మనసు పొందుము. అండర్లైన్ చేయండి అన్నమాట, అండర్లైన్ చేద్దామన్నమాట. కొన్నిటిలో నువ్వు బాగా ఉన్నావని నీకు మార్కులేసి పర్లేదని చెప్పట్లా. నీవు మారు మనసు పొందాలి. లేని ఎడల నేను నీ వద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింపనెత్తును, తెల్లని రాతినిత్తును. ట్రోఫీ, తెల్లని రాయి ఇవ్వడం అంటే ఆ రోజుల్లో గెలిచిన వారికి వైట్ స్టోన్ ఒక ట్రోఫీ లాగా ఇచ్చేవారు. వాళ్ళు ఉన్నటువంటి కల్చర్ని, వాళ్ళు ఉన్నటువంటి ఆ సమాజాన్ని మనసులో పెట్టుకొని వాళ్ళకి అర్థమయ్యేటువంటి భాషను చెబుతాడు. నిజంగా పరలోకానికి వెళ్ళి తెల్ల రాయి ఇస్తాడని కాదు, అక్కడ ఫిగరేటివ్ లాంగ్వేజ్ అది. సరే, పాయింట్ ఇక్కడికి వచ్చేద్దాం. ఏమిటి? జయించువానికి మన్నాను భుజింపనిస్తానన్నాడు. మారకుండా అలాగనే ఉంటానంటే యుద్ధం చేస్తానంటున్నాడు ఆయన. అన్నాడు పైన 16వ వచనంలో, మారు మనస్సు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. అంటే నీ సంఘములో ఆల్రెడీ ఒక బ్యాచ్ ఉంది, ఆ బ్యాచ్ భయంకరంగా ఉంది. అలాంటి బ్యాచ్ని నువ్వు చూసి చూడనట్టు వదిలేస్తున్నావు, పర్వాలేదనుకుంటున్నావు. పెర్గములోని సంఘమా, పర్వాలేదనుకుంటున్నావు. జారత్వము చెయ్యొచ్చు అని చెప్పేవారు, దేనైనా తినొచ్చు అని చెప్పేవారు. అలాంటి వారిని నువ్వు చూస్తూ కూడా పట్టనట్టున్నావు. అంటే అసలు నీకు పాపం విషయంలో పెద్దగా నీకు ఆలోచన లేదు, పాపం విషయంలో ఇది పట్టింపు లేదు. పర్వాలేదులే, ఏం కాదు పర్వాలేదు.
పాపము విషయంలో పెద్దగా పట్టింపు లేని వారికి ప్రభు ఇస్తున్న హెచ్చరిక ఏమిటి? మారాలి, మారాలి. ఇదేదో తెలియక కాదు. ఇప్పుడు జారత్వం చేయడం తప్పు అన్న సంగతి మాకు అసలు తెలియదండి, ఎవరు చెప్పలేదని ఏదో నోట్లో వేళ్ళు పెడితే కొరికే చిన్నపిల్లల ఇల్లు చెప్పండి. మాకు తెలియక అసలు ఈ జారత్వం చేయడము, వ్యభిచారం చేయడము తప్పు అన్న సంగతి మాకు తెలియదండి అని తప్పించుకోవడానికి లేదు ఇక్కడ. అది ప్రేమ లేని సంఘము, ఇది లోకపరమైన సంఘము. పెర్గములోని సంఘం ఎలా ఉంది? వరల్డ్లీ చర్చ్ ఆన్ ద స్క్రీన్. చూడండి ఎలా ఉందో. ఏ సంఘం ఇది? వరల్డ్లీ చర్చ్, సెక్యులర్ చర్చ్. స్పిరిచువల్ చర్చ్ కాదు ఇది, సెక్యులర్ చర్చ్. సెక్యులర్ చర్చ్ అంటే లోకపరమైన సంఘం. లోకంలో ఏం కనపడతాయి అన్ని ఇక్కడ కనపడుతున్నాయి. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈరోజు ఈ ప్రపంచంలో లోకానుసారమైనటువంటి సాంప్రదాయాలు, లోకపరమైనటువంటి ఈ యొక్క కల్చర్, వరల్డ్లీ కల్చర్ సంఘాల్లో కనబడడం లేదు. ఒక్కసారి డిసెంబర్లోనే అలా తిరగండి, మీకు అన్ని అర్థమైపోతాయి. డిసెంబర్లో క్రిస్మస్ పేరట ఎంత భయంకరమైనటువంటి కల్చర్ సంఘాల్లో కనపడుతుంది మీరు ఆలోచించండి. యూట్యూబ్లో చూడండి, అన్ని తిరగాల్సిన అవసరం లే. యవ్వనస్తులైన వారు దేవుని ఆత్మీయ పాటలకు వారు ఎగిరే గంతులు, వేసుకునే దుస్తులు, వారి హావభావాలు, వారి ప్రదర్శనలు మీకు అనిపించట్లేదు లోకపరంగా ఉన్నాయని? పాట ఒక్కటే తేడా, మిగిలిన విషయమంతా లోకపరమే. తెరల మీద బయట లోకస్తులు ఎలాగైతే వారి పాటలకు డాన్సులు చేస్తారో, వారి పాటలకు ఎగురుతారో, దానికి ఇక్కడ సంఘంలో జరిగేదానికి ఏమైనా తేడా ఉందా మీరు చెప్పండి. చంటి పిల్లలు, సండే స్కూల్ పిల్లలు అయితే, చిన్న చిన్న పిల్లలు, వారు ముద్దు ముద్దుగా ఎవరు యాక్షన్ సాంగ్స్ చేస్తారు. అది కాదు నేను మాట్లాడేది. ఎంత భయంకరమైనటువంటి వరల్డ్లీ కల్చర్ ఈరోజు సంఘాల్లో ఉంటే చెప్దామా? ఫీల్ గుడ్ అని బ్యాప్టిజం తీసుకున్నాడు, వాడి అవతారం చూస్తే భయంకరంగా ఉంది, వాడి పరిస్థితి బాగలేదు, మందిరానికి ఎలా రావాలో వాడికి తెలియట్లేదు, ఎలా ప్రవర్తించాలో తెలియట్లేదు. కొంతమంది యవనస్తుల పరిస్థితి చూస్తుంటే వాడు కనీసం బైబిల్ ఏ రోజైనా చూస్తాడా అనేటువంటి డౌట్ మనకు వచ్చేస్తుంటుంది. చదువుతాడా కాదు, చూస్తాడా అని. ఎంత దుఃఖకరమైనటువంటి సంస్కృతి ఈరోజు సంఘాల్లో కనపడుతుంటే ఫీల్ గుడ్ అని చెప్పాలా? ఫీల్ గుడ్ అని చెప్పాలా? పెర్గములో ఉన్న సంఘపు వారికి ప్రభు చెప్పిన మాట చెప్పాలా? చెప్పండి మీరు. పెర్గములో ఉన్న వారికి ప్రభు చేసిన హెచ్చరిక వాళ్ళ ముందు పెట్టమంటారా? నో ప్రాబ్లం. సుజుకి సమురాయ్ అని ఒకటి యాడ్ వచ్చేది చిన్నప్పుడు. సుజుకి సమురాయ్ అంటేనే నో ప్రాబ్లం. అట్లుంది కథ. ఇది విషయం ఏంటంటే, ఈ ముక్క చెప్పాలి, నీకేం ప్రాబ్లం లేదు బాబు, నువ్వు ప్రభుని ఆనుకొని బతుకొని. కొంతమంది ఉన్నారు, ఆ సెక్షన్ వాళ్ళకి చెప్పాలి. అందరి మీద నేను ఫినాయిల్ చల్లుతాను, దాని మీద చల్లేస్తాను అన్నట్టుగా నువ్వు ఏదో చల్లేసి నేను ఆమెనంటే కుదరదు. నెక్స్ట్ సంఘం చూద్దురు, తొయ్యతైరా. వాళ్ళ పరిస్థితి ఎట్లుందో చూద్దాం. 18వ వచనం నుంచి. తుయతైరలో ఉన్న సంఘపు దూతకి ఇలాగూ రాయము. గమనించండి, మారు మనసు పొందమని చెబుతున్నాడు వీళ్ళందరికీ. అగ్ని జ్వాల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. బాగుంది. ఇంకా అయినను
నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్త్రీనని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. నీ సంఘములో ఒక లేడీ ఉంది, ఆమె పేరు ఒరిజినల్గా యెజబెలా లేకపోతే పాత నిబంధనలో యెజబెల్ క్యారెక్టర్ ఉన్నవాడు కనుక యెజబెల్ అన్నారనేది ఇక్కడ లేదు. ఇప్పుడు ఆమె పేరు గురించి మనకు గొడవద్దు, మ్యాటర్లోకి వెళ్దాం. తాను ప్రవక్త్రి అని చెప్పుకొని వచ్చిందట ఒక ఆవిడ, తాను ప్రవక్త్రి అని చెప్పుకుంది. అనేసరికి అమ్మగారు ప్రవక్త, అమ్మగారు ప్రవక్త, అమ్మగారు ప్రవక్త అని అందరూ దండం పెట్టడం మొదలుపెట్టారు. ఆమె నిజంగా ప్రవక్త్రినేనా? పోనీ ఈ మహానుభావురాలు, ఈ మహాప్రవక్త్రిని ఏం చెబుతుందో చూడండి పక్కన. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును, అది నా సంఘంలో ఉండే విశ్వాసులకు కాదు, ఏకంగా సంఘంలో ఉండే బోధకులకు నేర్పిస్తుందట. నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. ఈ దాసులు ఎవరు? ఈ దాసులు ఎవరు? ఇంజన్లు, రైలు బండికి ఇంజన్లనే మోసపుచ్చుతుంది. ఇంకా భోగే సంగతి దేవుడు ఎరుగు. ఎవరిని మోసపరచుచున్నదట ఈవిడ? నేను ప్రవక్త్రి. అమ్మా దండం అమ్మా అన్నారు వీళ్ళందరూ కలిసి. రేపు మీకు బైబిల్ స్టడీ ఉంది రండి అని చెప్పింది. అంతే. వచ్చిన తర్వాత బోర్డు పెట్టి చెప్తున్న క్లాసులు ఏంటి? మనము జాగ్రత్తము చేయవచ్చు. పాయింట్ నెంబర్ 1, నోట్ దిస్ పాయింట్ అనేసరికి టకటక రాసుకుని జాగ్రత్తము చేయవచ్చు. ఆనాటి సంఘాలలో అప్పుడప్పుడే చొచ్చుకొస్తున్నటువంటి నోస్తిక సిద్ధాంత భావాలను పునికి పుచ్చుకున్న ఎందరో ఇలాంటి దుర్మార్గులు సంఘాలలోనికి జొరబడి ఎంత భయంకరంగా భ్రష్టు పట్టిస్తున్నారో చూడండి. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును, అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. నెక్స్ట్ మాట, మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనస్సు పొందనొల్లదు. మారట్లేదు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి, నెక్స్ట్ మాట, దానితో కూడా వ్యభిచరించువారు. చూస్తున్నారా? దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును, దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. మీలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. చెప్పండి, నేను అడుగుతున్నాను, ఇది చిన్న పాపమా? జారత్వము చెయ్యొచ్చు అని చెప్పిన వాళ్ళు చేయకుండా ఉంటారా? వాళ్ళు చేస్తున్నారని చెప్తున్నాడు అక్కడ. దానితో వ్యభిచరించువారు అన్నాడు చూడండి. దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే సరి, బహుశ్రమలు తప్పవు మీకు, చంపేస్తానన్నాడు. అంతే, మామూలుగా చెప్పట్లా, చంపేస్తానన్నాడు. చెప్పండి, దారిలో వెళ్తూ ఒక ఆయనకు కాలు తగిలింది పొరపాటున. తప్పే. కళ్ళు కింద పెట్టి నడవాలి, తప్పే. పొరపాటున పెద్ద మనిషికి కాలు తగిలింది. తప్పు. ఇక్కడ వ్యభిచారం చేయడము తప్పు. ఈ రెండు ఈక్వల్ తప్పులా? నేను అడుగుతున్నా, ఈ రెండు ఈక్వల్ తప్పులా? ఒక యవనస్తుడు కాళ్ళతో చూసుకోకుండా దావీదు అంకుల్ గారికి కాలు తగిలించాడు. అంకుల్ తప్పు అయిపోయింది, సారీ అన్నాడు. ఓకే, జైల్లో పెట్టిస్తానేమని చెప్పడు. ఇంకొకడు వ్యభిచారం చేశాడు. దావీదు అంకులే ప్రశ్నించాడు, ఏంట్రా నీ బతుకు? సారీ అని చెప్పి వెళ్ళిపోయాడు. సారీనా? ఇది సారీతో పోయేదా? నా దగ్గర ఎవిడెన్స్ ఇప్పుడు నా దగ్గర వెంటనే లేదు, కానీ వీలైతే నేను త్వరలో చూపిస్తాను మీకు, అది వచ్చే వారం కానీ తర్వాత. కానీ ఒక పాస్టర్ బోధిస్తున్నాడు, ఈ సిద్ధాంతం బోధించే పాస్టర్, ఏమని? దేవుణ్ణి మనము క్షమించు ప్రభువా అని అడగకూడదట. అంటే ఫర్గివ్ మీ ఇంగ్లీష్లో. ప్రభువా నేను తప్పు చేశాను, ఇప్పుడు ఇదే ఉందనుకోండి, ఈ తప్పే ఉందనుకోండి, జాగ్రత్తమే చేశాడు, వ్యభిచారమే చేశాడు, అప్పుడు దేవుని దగ్గరకు వచ్చి ఫర్గివ్ మీ మై లార్డ్, నన్ను క్షమించు ప్రభు అనకూడదట. దేవుడు ఫీల్ అవుతాడట.
మహా అంటే ఏం చెప్పొచ్చు అంటే ఐఎమ్ సారీ ప్రభు అనాలట. సీరియస్గా ఏం చెప్పాలట? సారీ ప్రభు. అంతే, అంతకుమించి ఎక్కువ ఫీల్ కాకు. ఎందుకంటే దేవుడు నీ గత పాపములు, నెక్స్ట్ మాట వర్తమాన పాపములు, నెక్స్ట్ మాట భవిష్యత్తు పాపాలు కూడా గడిగేశాడు. మీకు టెక్స్ట్తో చూపిస్తాను ఆ మనిషి ఏం చెప్పాడు. సారీ ప్రభు అని చెప్పొచ్చట. ఇదేంటో నాకు అర్థం కావాలి. సారీ చెప్పడానికి ఫర్గివ్ మీ అనకూడదట. ఫర్గివ్ మీ అంటే ఒరే నీ పాపాలు ఎప్పుడో క్షమించేసాను రా అంటాడు. సారీ అంటే ఇట్స్ ఓకే అంటాడట. అప్పుడు దేవుడు సారీ అంటే ఇట్స్ ఓకే. అలా ఉందా బైబిల్లో? అలా ఉందంటారా బైబిల్లో? ఎంత ఘోరమైన పాపాల గురించి చెబుతుంటే ఏమంటున్నాడు ఆయన? ఇష్టం లేకపోతే బయటికి వెళ్ళి రోడ్డు మీద బతికి చావండి, అంతేగాని నా సంఘములో ఉంటూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తానంటే చంపేస్తాను. మారితే సరి. ఒక ఆవిడ రియల్గా ఒక టీంతో కలిసి ఉండేది. ఒక బృందంతో వాళ్ళు రోజు ప్రార్థన చేసుకునేవారు, హ్యాపీగా ఉన్నారు. అనుకోకుండా ఆ టీంలో ఉన్న వాళ్ళకి ఈ బోధ తగిలింది. ఈమె ఒక ప్రేయర్ టీం అనుకోండి, కాసేపు ఒక ప్రార్థనా బృందంతో కలిసి ఉండేది ఈవిడ. అనుకోకుండా ఈ డాక్ట్రిన్, ఈ బోధకు ఆ బృందంలో ఉన్న వాళ్ళందరూ, మొత్తం అందరు, ఈవిడ తప్ప అందరూ దానికి ఆకర్షితులయ్యారు. తర్వాత ఏం జరిగిందో చెప్పనా? వాళ్ళు ఏం చెప్పారు బోధలో? మనం ఒక్కసారి బ్యాప్టిజం తీసుకున్నామంటే ఇంకా ప్రభు చూసుకుంటాడు, పరలోకం గ్యారంటీ. కృపచేతనే నడిపించబడతాం, కృపచేతనే రక్షింపబడతాం, ఆయన కృపే అన్ని చూసుకుంటుంది అనేసరికి ఇంకా అన్ని ఆయన చూసుకునేటప్పుడు ప్రార్థన ఎందుకని ప్రార్థన మానేశారు. ప్రేయర్ టీంలో ఉన్నోళ్ళు ప్రేయర్ మానేశారు. కొసమెరుపు ఏంటంటే రాత్రి ప్రార్థన చేసుకుని అలవాటు ఉన్న వీళ్ళు ఆ తర్వాత క్లబ్బుల్లో కనపడడం మొదలుపెట్టారు. క్లబ్బుల్లో వాళ్ళ మీద ఉన్న ప్రేమతో ఈవిడ, ఎందుకయ్యా మీరు ప్రార్థనకు రావచ్చు కదా అంటే వాళ్ళు ఏం చెప్తున్నారో మెసేజ్ స్క్రీన్ మీద చూద్దాం. ఆన్ ద స్క్రీన్ ఆవిడ రాసిందే నేను మీకు చూపిస్తున్నాను. చూడండి. I have seen firsthand the changes that come with people who embrace this message. ఆవిడ చెప్తుంది వాళ్ళ గురించి. I have seen firsthand the changes that come with people who embrace this message. ఈ అధిక కృపా సిద్ధాంతాన్ని హత్తుకున్న వాళ్ళ జీవితాల్లో వచ్చే మార్పులను నేను ప్రత్యక్షంగా కళ్ళతో చూశానంటుంది. చెప్తుంది కింద. I joined a small group 3 years ago. 3 సంవత్సరాల కిందట నేను ఒక గ్రూప్ లో జాయిన్ అయ్యాను. That went from having regular prayer meetings and living holy connected lives together to stating prayer is a work and denies grace. మీకు ఆ పాయింట్ అర్థమైందో లేదో? నన్ను ఇన్సెట్లో పెట్టి చూపిస్తా. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, ప్రతిరోజు రెగ్యులర్గా ప్రార్థనలు చేసుకోవడం, పరిశుద్ధంగా జీవించడం, కలిసి పరిశుద్ధంగా జీవించడం అన్న దగ్గర నుంచి ఎంతవరకు వెళ్ళిపోయిందంటే వాళ్ళ పరిస్థితి, ప్రేయర్ ఇస్ ఎ వర్క్ అండ్ డినైస్ గ్రేస్. ఏంటమ్మా నువ్వు ప్రతిసారి ప్రార్థన చేసుకుందాం అంటావు? ప్రార్థన అంటే పని. మనం పని చేసి దేవుణ్ణి మనం ఆనందపెట్టాల్సిన అవసరంలా. ప్రేయర్ ఈజ్ ఏ వర్క్ అండ్ డినైస్ గ్రేస్. మనం ప్రార్థన చేయడం వల్ల కృపను మనము తోసిపుచ్చుతున్నామట. మనం ప్రార్థన చేయడం వల్ల కృప వద్దు అనుకుంటున్నామట. నువ్వేమో 24 గంటలు ప్రార్థన అంటావు తల్లి. అంటే నువ్వు పని చేసి ప్రార్థన చేయడం అంటే పనేగా. వాళ్ళ లాజిక్ చెప్తున్నాను. ప్రార్థన చేయడం అంటే పనేగా. అంటే నువ్వు ప్రార్థన చేస్తేనే దేవుడు ఆనందిస్తాడా? అంటే నువ్వు పని చేసి దేవుడిని ఆనందపరచాలనుకుంటున్నావా? అంటే నువ్వు కృపను వద్దు అనుకుంటున్నావు అనమాట. అది వాళ్ళు చెప్పింది. ప్రేయర్ ఇస్ ఎ వర్క్ అండ్ డినైస్ గ్రేస్ అండ్ సిన్ అలౌస్ గ్రేస్ టు డూ ఇట్స్ గ్రేట్ వర్క్. గనుక కృప బాగా మనలో పని చేయాలనంటే మన పాపం గురించి అంత ఆలోచించాల్సిన అవసరంలా. మనలో పాపం ఉన్నా ఆ పాపము కృప బాగా పని చేయడానికి అది అనుమతినిస్తుంది. పాపం బాగుంటే కృప బాగా పని చేస్తుంది. కాన్సెప్ట్ అది. ఇంకా all of our prayer meetings and Bible studies were traded in for game nights and nights out at the bar.
టు విట్నెస్ వేర్ మెనీ ఫ్రమ్ ద గ్రూప్ గాట్ ప్లాస్టర్డ్ ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ గ్రేస్. కృప అనే పేరు మీద వీళ్ళందరూ కూడా చక్కగా రోజు ప్రేయర్ మీటింగ్స్, బైబిల్ స్టడీస్ అనేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కాస్త వీళ్ళందరూ రాత్రిపూట్ల పబ్బుల్లో, బార్లలో కనబడే పరిస్థితికి దారితీసింది. పలకరిస్తే గ్రేస్ అంటున్నారు వీళ్ళు, పలకరిస్తే కృప అంటున్నారు. ఆమె బాధది, మై హార్ట్ హ్యాస్ బీన్ సో బ్రోకెన్ ఫర్ మై డియర్ ఫ్రెండ్స్ హూ ఐ వాక్ సో క్లోజ్లీ విత్. నేను ఎంతో క్లోజ్గా కలిసి నడిచినటువంటి నా ప్రియ ఆత్మీయులందరి విషయం నా హృదయం పగిలిపోయింది అంటున్నాను. యాజ్ ఎ గ్రూప్ దే హ్యావ్ ఎంబ్రేస్డ్ సిన్ యాజ్ నాట్ ఓన్లీ అక్సెప్టబుల్ బట్ జస్టిఫైడ్ అండ్ డిజైరబుల్. గ్రూప్ కలిసి వాళ్ళు పాపము అన్న దానిని కేవలం అంగీకారయోగ్యమైనదని మాత్రమే కాకుండా, అది పాపమే కాదు, మనలో పాపమున్నా పాపమే కాదు, ఇట్ ఈస్ ఆల్రెడీ జస్టిఫైడ్, ఈవెన్ మనం పాపమును కోరుకున్న అది పాపం కాదు అనే స్థితికి వాళ్ళు మారిపోయారు. కోసమేరిపోయిందంటే, ఐ హ్యావ్ బీన్ కంప్లీట్లీ ఆస్ట్రసైజ్డ్ అండ్ మాక్డ్ ఫర్ మై స్టాండ్ ఇన్ హోలీనెస్. ఈమె పరిశుద్ధంగా జీవిద్దాం అంటే అవి అందరు కలిసి ఆమెను వెలివేశారట. ఆస్ట్రసైజ్డ్ అంటే ఏంటంటే వెలివేసి బహిష్కరించేశారు. నీ తలగా వెళ్ళు తల్లి అంటున్నారట. అవలేదు ఇంకా, దే డోంట్ ఈవెన్ కాల్ మీ బై నేమ్ ఎనీమోర్. నాకంటే ఒక పేరు ఉందిగా, ఇప్పుడు పేరుతో కూడా పిలవట్లేదట ఆమెను. ఏమంటున్నారు? దే కాల్ మీ ఫారిసీ. నువ్వు ఒక పరిసయ్యురాలు, నీ నీతి పరిసయ్యుల నీతి. నువ్వు ప్రార్థన చేసి దేవుని ఎదుట నీతి మంత్రాలు అవ్వాలనుకుంటున్నావా? బైబిల్ స్టడీ చేసి నువ్వు దేవుని ఎదుట నీతి మంత్రాలు అవ్వాలనుకుంటున్నావా? పరిశుద్ధంగా జీవించి దేవుని ఎదుట నీతి మంత్రాలు అవుదాం అనుకుంటున్నావా? అంటే నువ్వు పని మీద ఆధారపడుతున్నావు, మేము కృప మీద ఆధారపడుతున్నాం. Unfortunately, I have had to step completely away from these loved ones and I'm spending my life in prayer. నాకు చాలా బాధ అవుతుంది. ఈరోజు వాళ్ళందరి నుంచి నేను దూరం అయిపోయి నేను ప్రార్థనలో గడుపుతున్నాను. మరి వాళ్ళు ప్రార్థన వద్దంటున్నారు, బైబిల్ స్టడీ వద్దంటున్నారు, ఇదంతా ట్రాష్ అంటున్నారు. వాళ్ళని పిలిచి అలిసిపోయి నేను వాళ్ళతో ఉంటే ఎలాగూ వాళ్ళని నేను మార్చలేకపోతున్నాను, నేను నా ప్రార్థనలోనే ఉందామనేసి ఆమె ఒంటరిగా ప్రార్థన జీవితంలో ఉంటున్నానని ఈ అధిక కృప సిద్ధాంతాలను అంటించుకున్న వాళ్ళ గురించి ఆమె ఇస్తున్న సాక్ష్యం అది. అలాంటి వాళ్ళు ఎందరో, ఒక్కటిచ్చాను మీకు. విషయం ఏంటంటే, నేను లాస్ట్ వీక్ కూడా 2-3 నిలబెట్టి నేను చెప్పాను, నువ్వు అందరికి ఒకటే చెప్పకూడదు, కుదరదు, అది వర్కౌట్ అవ్వదు, అది కరెక్ట్ కాదు. అది బయట దేశాల్లో మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే అడగండి. బయట దేశాల్లో చర్చ్ బిల్డింగ్స్ ఏమో పెద్దవి, అమెరికా లాంటిది, ఇంగ్లాండ్ లాంటిది, ఆస్ట్రేలియా లాంటిది, అలాంటి దేశాల్లో ఒకసారి మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని అడగండి. చర్చ్ బిల్డింగ్స్ ఏమో పెద్దవి, భక్తులు మాత్రం నిల్లు. భయంకరమైన వరల్డ్ కల్చర్. నేను నిన్న రాత్రే మన స్నేహితుడు నాతో చెబుతుంటే విన్నాను. నేను ఒక దేశంలో తన కళ్ళారా చూశాడు వెళ్ళి, ఆ ప్రాంతంలో చర్చికి వస్తూ చర్చిలో మందు తాగుతున్నారట. చర్చిలో మందు తాగుతున్నారు ఏంటంటే కామన్. మీరు కూడా చూసారా అక్కడ ఏమైనా? చర్చిలో మందు కామన్, అది నీళ్లు తాగినట్టుగా అంతే, కామన్ అది. ఆ బైబిల్ అలా చదివి చీరల కింద పెట్టేయడం అంతే. బైబిల్ అంటే గౌరవం లేదు, మందిరం అంటే గౌరవం లేదు, దేవుని సన్నిధి అంటే గౌరవం లేదు. పట్టుమని 10 నిమిషాలు వాక్యం చెబితే 11 నిమిషానికి చాలనేటోళ్ళు ప్రపంచవ్యాప్తంగా. ఏమాత్రము భక్తి లేని పరిస్థితి ప్రపంచంలో చాలా ఉంది ఇప్పటికీ. విషయం ఏంటంటే, అలాంటి వాళ్ళందరూ ఆత్మీయంగా నిద్రపోతున్నారు. నిద్రపోతున్నోళ్ళని మేలుకొల్పాలి. నిజమే, నిద్రపోతున్నోళ్ళని మేలుకొల్పాలి. ఈ సిద్ధాంతం మేము చాలా గొప్ప పని చేస్తున్నామని చెబుతూ మేల్కున్నోళ్లను పడుకునేలా చేస్తుంది. ఆలోచించండి. ఇప్పుడు నేను సాక్ష్యం కూడా పెట్టాను. బాగా ప్రార్థనలో ఉన్న వాళ్ళు ఏమని ఫిక్స్ అయిపోతున్నారు ఇక్కడ చెప్పండి? రెగ్యులర్గా ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం, మన దేవునితో సహవాసం ఉందిగా.
ఎక్కడికి దారి తీస్తుంది ఇది? నేను రాసుకొని వచ్చిండేది కాదు ఇది. ఒక ఆత్మీయ సహోదరి వాపోతూ రాసినటువంటి తన జీవిత అనుభవం. లేదండి నేను చెప్పడం వల్ల ఆయన బలపడ్డాడు, ఈమె బలపడింది, ఆయన బలపడ్డాడంటే నువ్వు చెబుతున్న బలపడేటోళ్ళు వేల మీద లెక్క పెట్టేటోళ్ళు. ఈ విధానము విని ఇంకేముంది నాకేం పర్వాలేదని నిర్లక్ష్యాన్ని ఎక్కువగా పెంచుకొని ఫీల్ గుడ్ అనేటువంటి భావనతో హ్యాపీగా బతికేస్తూ ఆత్మీయంగా దిగజారిపోయే కేసులే పెరుగుతాయో పెరగవో మీరు ఆలోచించమని అడుగుతున్నాను. ఏంటో మందు తాగితే ప్రాబ్లం కాదు, సువార్త నమ్మకపోతే ప్రాబ్లం. ఇది చూడండి, విన్నారా మీరు? విన్నోళ్ళు చేయొద్దండి. విశ్వాసి మందు తాగితే కాదు ప్రాబ్లం, సువార్త నమ్మకపోతే. సువార్త నమ్మాడుగా, ఇప్పుడు మందు కొట్టినా ప్రాబ్లం లేదు. ఏం చెప్పాలనుకుంటున్నారు మెసేజ్? ఏమి ఇవ్వాలనుకుంటున్నారు మెసేజ్? రండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. అయితే తుయతైరలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులు ఎరుగమని చెప్పుకొను వారందరితో నేను చెప్పునదేమనగా మీ పైన మరి ఏ భారమును పెట్టను. అంటే ప్రభు కన్నులకు సంఘములో 2 గ్రూపులు కనపడుతున్నాయి. ఒకరేమో ఆ యెజబెలు బోధను అంగీకరించడం లేదు, మరొకరేమో నెత్తినెక్కించుకున్నారు. నెత్తినెక్కించుకున్న వాళ్ళతో చంపేస్తానన్నాడు. ఆ బోధను జాగ్రత్తగా పరిశీలించి ఇది తప్పు అన్న వాళ్ళతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టనని చెప్పాడు. ఒకటే సంఘానికి 2 మెసేజెస్. నోట్ దిస్ పాయింట్. ఒకటే సంఘానికి 2 సందేశాలు. పైన చెప్పాడు చంపేస్తానన్నాడా, జాగ్రత్త అన్నాడా? ఇప్పుడు 24వ వచనంలో ఏమంటున్నాడు? ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకుని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా మీ పైన మరి ఏ భారమును పెట్టను. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయు వానికి జనుల మీద అధికారమునిచ్చేదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలునని. బ్లెస్సింగ్స్. ఎక్స్క్యూజ్ మీ, తుయతైరలోని సంఘానికి ప్రకటన గ్రంథంలో ప్రభు ఇస్తున్న మెసేజెస్ 2. ఒకటి, మారాల్సిన వాళ్లకు మారమని చెబుతున్నాడు. బాగున్నోళ్ళని గట్టిగా అదే విశ్వాసాన్ని, అదే డాక్టరీన్ని, అదే సత్యాన్ని చేపట్టమన్నాడు. లేవా 2 మెసేజెస్? ఇప్పుడు మీరు చెప్పండి, మొదటి గ్రూప్ వాళ్ళకి ఇదే మెసేజ్ చెప్పి 2వ గ్రూప్ వాళ్ళకి అదే మెసేజ్ చెబితే మొదటి గ్రూప్ వాళ్ళు ఇంకా అసలు పట్టుకోవడానికి ఇంకా వీలు ఉండదు. ఎస్ నో? మొదటి గ్రూపులు ఎవరున్నారు? జారత్వం చేసేవాళ్ళు ఉన్నారు. జారత్వములో పాపములో పడి మగ్గిపోతున్న వారికి కూడా ఇదే చెప్పాలా? ఇట్లా ఎవరు వాళ్ళు? మోసపోయిన దాసులు. మోసపోక ముందు బాగానే ఉన్నారు, మోసపోయి దెబ్బతిన్నారు. మోసపోయి దెబ్బతిన్న వారితో అంటున్నాడు మీరు మారాలి. ప్రేమ లేని సంఘం ఒకటి, లోకపరమైన ఓళ్ళి సంఘం ఒకటి. ఈ తుయతైరలోని సంఘం సత్యము లేని సంఘం. ఒక ప్రవక్త్రి అని చెప్పుకొని ముందుకొస్తే, ఒక ప్రవక్త్రి అని ఒక ఆవిడ చెప్పుకొని వస్తే ఇమ్మీడియట్గా నమ్మేసి ఆ దుర్బోధను నెత్తికెక్కించుకొని జై జై అని జై కొడుతున్నటువంటి సత్యహీనులు, సత్యాన్ని ప్రేమించని వారు, సత్యం అంటే పెద్దగా పట్టని వారు. తుయతైరలోని సంఘానికి డిస్క్రిప్షన్ ట్రూత్లెస్ చర్చ్. చూస్తున్నారా? సత్యము లేని సంఘము. ఒకటి, ప్రేమ లేని సంఘము. 2, లోకపరమైన సంఘము. 3, ఇక్కడ సత్యము లేని సంఘము. వెళ్దాం. 3వ అధ్యాయం 1వ వచనం.
సార్దీస్లో ఉన్న సంఘపు దూతకి ఇలా వ్రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది గాని నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనుబడలేదు గనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. ఏ సంఘం ఇది? జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉన్నది కానీ చచ్చిపోయిన సంఘం. చచ్చిపోయిన సంఘం. వింటున్నారు వాక్యం, స్పందన లేదు. 3వ వచనం, నీవేలాగు ఉపదేశము పొందితివో, ఏలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు ఏం చేయాలి? మారు మనసు పొందుము. విన్నావు బాగానే ఉంది, ఉపదేశము పొందావు బాగానే ఉంది, కానీ పొందిన ఉపదేశాన్ని విన్న ప్రకారంగా స్పందించి బతకాలన్న ఆలోచన నీకు లేకపోయే. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్తీసులు నీ యొద్దున్నారు, వారు అర్హులు. పాయింట్ చూడండి, ఇక్కడ కూడా ఈ సంఘములో కూడా 2 గ్రూపుల వాళ్ళు ఉన్నారు. ఎవరు వాళ్ళు? వాక్య ప్రకారంగా జీవించడానికి ఇష్టపడిన వాళ్ళు, మరొకరు వాక్యం వింటున్న స్పందన లేనివారు. లాస్ట్ టైం ఒకసారి మీకు చెప్పాను, మీకు గుర్తుంటే మళ్ళీ గుర్తు చేస్తున్నా. ఒక పాస్టర్ గారు సంఘంలో ఉన్న వాళ్ళందరికీ ఒక పత్రిక పంపించాడట, సంఘం చచ్చిపోయిన అంత్యక్రియలకు రండి అని. గుర్తుంది కదా మీకు? ఒక పాస్టర్ గారు ఉన్న సంఘంలో సంఘస్థులందరికీ ఒక పత్రిక పంపించాడట, పెళ్లి పత్రిక పంపించినట్టుగా అందరికి ఆహ్వాన పత్రిక. తీరా తెరిచి చూస్తే కనపడుతుంది, సంఘం చచ్చిపోయింది, అంత్యక్రియలకు రండి, పలానా రోజున పలానా టైం. కానీ ఎవరికి మ్యాటర్ అర్థం కాల. సంఘం సావడం ఏంటి, అంత్యక్రియలు ఏంటి అని అందరూ ఫోన్లు చేసుకున్నారు. మాకు వచ్చింది మ్యాటర్ తెలియదు అన్నారు అందరూ. మాకు కూడా వచ్చింది, నీకు వచ్చినట్టుగా మ్యాటర్ మాత్రం తెలియదు. పాస్టర్ గారిని అడిగే ధైర్యం లేదు. ఏమని అడిగినా కూడా ఆ రోజు రండి అంటున్నాడు ఈయన. ఇలా కాదని చెప్పేసి ఆయన చెప్పిన డేట్కి ఆయన చెప్పిన టైంకి వస్తే పాస్టర్ గారు బయట శవపేటికి కాఫిన్ బాక్స్ పెట్టుకొని అలా కూర్చున్నాడు దిగులుగా కుర్చీలో. ఒక్కొక్కరు వస్తున్నారు, ఏమైంది అయ్య గారు, ఏంటి ఎవరు చచ్చిపోయారంటే చూడబో అంటున్నాడు ఆయన. అంతే, ఎవరు వచ్చినా చూడమని చెప్తున్నాడు. అక్కడ ఇంతకు పెట్టెలో ఏముంది అంటే అద్దం ఉంది. పెట్టెల్లో ఏముందంటే అద్దం ఉంది. ఎవడు చూసినా చచ్చిపోయినోడే కనపడుతున్నాడు అక్కడ. ఎవడు చూసినా చచ్చిపోయినోడే కనపడుతున్నాడు. లోపల అద్దం ఉంటే ఎవడి ముఖం కనపడుతుంది? చూసినోడి ముఖం కనపడుతుంది. మొదటోడికి అర్థం కాకొచ్చాడు, అయ్యగారు నా ముఖమే కనపడుతుంది, అప్పుడు నువ్వే చచ్చిపోయిందని చెప్తున్నాడు ఈయన. నువ్వు చచ్చిందే నువ్వు. అందరి మనోభావాలు దెబ్బతిని అప్పుడు అడిగారు, ఏంటి అయ్యగారు మేము చచ్చిపోయిందంటే, మరి మీరు చచ్చిపోయి చాలా కాలమైంది, ఇప్పుడు తెలిసింది మీకు అంటున్నారు ఆయన. మీరు చచ్చిపోయి చాలా కాలమైంది, మ్యాటర్ ఇప్పుడు తెలిసింది మీకు. ఎందుకు అని అడిగితే, గొంతు చించుకొని చెబుతున్నాను ప్రతి వారం మీకు ఎక్కట్లా. మీరు మారాలి మారాలి మారాలని చెబుతుంటే మారట్లా. ఏమిటిది? నువ్వు మారు మనసు పొందాలి. స్పందన లేని సంఘమా, ఆత్మీయంగా మరణించిన సంఘమా? నీలో కొందరున్నారు, వాళ్ళ అర్హులు. నేను ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి రాబోయే ఎపిసోడ్స్కి. తుయతైరలో కొంతమంది ఉన్నారు, వెరీ గుడ్ అంటున్నాడు వారిని. సార్దీస్లో కొంతమంది చెప్తున్నాడు, వెరీ గుడ్ అంటున్నాడు వారిని. ఈ వెరీ గుడ్ బ్యాచ్ ఉంది ఒకటి, దేవుని ఎదుట వెరీ గుడ్ బ్యాచ్. వాళ్ళ గురించి తర్వాత మాట్లాడతాను ఫ్యూచర్లో. కానీ అదే ప్రభు ఎదుట ప్రతి సంఘములో ఒక బ్యాచ్ కనపడుతోంది. ఏ బ్యాచ్ ఇది? మారు మనస్సు అవసరమైన బ్యాచ్. సార్దీస్లోని సంఘం ఏ సంఘం అని అడిగితే, స్పందన లేని సంఘం, స్పిరిచువలీ డెడ్ చర్చ్. చూడండి, సార్దీస్లోని సంఘం ఏ సంఘం? ఆత్మీయంగా చనిపోయిన సంఘం, స్పందన లేని సంఘము. వినడం వెళ్ళిపోవడం, వినడం వెళ్ళిపోవడం, వినడం వెళ్ళిపోవడం, అంతే. ఏమి విన్నాము, ఎందుకు విన్నాము, దీని పరిస్థితి ఏమిటి? పొందమన్నాడా మారు మనసు? 3వ వచనంలో చెప్పండి, అండర్లైన్ చేయాలి అవన్నీ మీరు. పొందమన్నాడా మారు మనసు? పొందాలి. మారు మనసు పొందిన వారికి మారు మనసు అవసరమా? చెప్పండి. రావడం బాగానే వచ్చారు, తర్వాత పడిపోతున్నాయి జీవితాలు.
అలాంటి వారు నిత్య నాశనానికి వెళ్ళకూడదనే ప్రేమతో చెబుతున్నాడు ఇవన్నీ. రైట్. 3వ అధ్యాయం 7వ వచనంలో ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘం ఉంది, దాన్ని మనం స్కిప్ చేద్దాం, ఎందుకంటే అది శబాష్, మంచి సంఘం అది. ఇప్పుడు కిందికి వెళ్దాం. 14వ వచనం లవోదికయలో ఉన్న సంఘము. లవోదికయలో ఉన్న సంఘపు దూతకి ఇలా వ్రాయి. 14వ వచనం, ఆమేనను వాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని దృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. ఇంతకంటే సిగ్గుకరమైనటువంటి దండ నీకు ఒకటి ఉంటుందా? నిన్ను చూస్తుంటే ఉమ్మేయాలనిపిస్తుంది అంటున్నాడు యేసు ప్రభువే. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడువును, దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక్క. ఫీల్ గుడ్. వీళ్ళు ఫీలింగ్ చూడండి కింద. నేను ధనవంతుడను, ఫీలింగ్. ధన వృద్ధి చేసి ఉన్నాను, ఫీలింగ్. నాకేమీ కొదవలేదు, నువ్వు చెప్పుకుంటున్నావు. అది నీ పనికి మాలిన ఫీలింగ్. అది యాక్చువల్ రిపోర్ట్ కాదు. నీ ఒరిజినల్ రిపోర్ట్ నేను ఇస్తున్నాను అంటున్నాడు. ఏమిటది? దౌర్భాగ్యుడు, రాసుకో అంటున్నాడు అంతే. ఇంకా దిక్కుమాలిన వాడు, ఇంకా దరిద్రుడవు, ఇంకా గ్రుడ్డివాడవు, ఇంకా దిగంబరి. నువ్వు అలా అనుకోవట్లా. ఐఎమ్ వెరీ గుడ్, ఐఎమ్ వెరీ గుడ్, ఐఎమ్ వెరీ గుడ్ అనుకుంటున్నావు నువ్వు. నీవు ధన వృద్ధి చేసుకొనున్నట్లు 18వ వచనం, అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. చెప్పాలా? బుద్ధి చెప్పాలా? నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి ఏం కావాలి? మారు మనసు పొందు. నువ్వు ఇష్టం కనుకనే చెబుతున్నా, జాగ్రత్త. నువ్వు పాడైపోయి నాశనం అయిపోవాలని కోరికుంటే నీకు ఇవి కూడా చెప్పను. నీ మంచి కోరి చెబుతున్నా, నువ్వు ఇష్టం కనుక చెబుతున్నా, నువ్వు మారాలి. ఇలానే ఉంటాను, అలానే చచ్చిపోతానంటే ఇక నుంచి నేను కూడా చేసేదేం లేదు. అసలు భూమి మీద కనపడితేనే ఉమ్మేస్తాను అన్నాడు. పరలోకానికి తగునమ్మా నీ ఊపుకుంటూ వస్తే చెప్పండి. నిన్ను అసలు భూమి మీద చూడడమే నాకు ఇష్టం లేదంటున్నాడు ఇక్కడ. నులివెచ్చని సంఘము లవోదికయలో ఈ సంఘం. లూక్వార్మ్ చర్చ్, నులివెచ్చని సంఘము. ఇరవైవ వచనం, ప్రకటన గ్రంథం 3:20, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా అన్నాడా? నేను ఎన్నుకున్నోళ్ళే అన్నాడా? నేను నిర్ణయించుకున్నోళ్ళే అనట్లా. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనం చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. చూస్తున్నారా? ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల, మీరు తీస్తే నేను వస్తాను, నేను వస్తే నేను నీతో ఉంటాను, నువ్వు నాతో ఉంటావు. అప్పుడు వెంటనే తలుపు మూసినోడు, తీయకూడదు ప్రభువా, తీయడం అంటే పని, తీయడం అంటే క్రియా. నేను తీస్తే నువ్వు రావడం అంటే అప్పుడు నేను తీయడం అనే దానిపై నేను ఆధారపడినట్టు అవుతుంది. అది క్రియ ప్రభువా, కానీ నేను ఆధారపడుచున్నది కృప ప్రభువా. నీ కృప నాకు చాలు, తలుపు ముయ్యబడే ఉంటుంది. అన్నమా? వీళ్ళది అట్లే ఉంది కథ. వాళ్ళు ఏమన్నారు ఆమెతో? ఇందాక నేను చూపించే కదా ఎవిడెన్స్. ఏమంటున్నారు? బాబు ప్రార్థన చేసుకుందాం నాయన, మనం ప్రార్థన పోయిన నెల వరకు బాగా చేసుకునే వాళ్ళం కదా అంటే, ఆంటీ నీకు అర్థం కావట్లేదు, నువ్వేంటి ఇట్లా అయిపోయావు అంటున్నారు ఆంటీతో. ఏమని? ప్రార్థన అంటే పని.
నువ్వు ప్రార్థన చేసి ప్రభుని ఆనందపరచాలనుకుంటున్నావా? అయితే నువ్వు క్రియ మీద ఆధారపడుతున్నావు. పరిసయ్యురాలా అన్నారు పాపం ఆవిడని. ప్రార్థనా పొర్రాలను పట్టుకొని పరిసయ్యురాలు అనొచ్చా? వాపోతుంది పాపం. నన్ను పరిసయ్యురాలను చేశారు వీళ్ళందరూ కలిసండి. ఒక మాట అడుగుతున్నాను, చెప్పండి. ఒక్కొక్క సంఘంతో మాట్లాడేటప్పుడు మీ సంఘంలో ఒక బ్యాచ్ ఉంది, ఆ బ్యాచ్ దరిద్రంగా తయారైంది, ఆ బ్యాచ్ని అస్సలు మీరు పట్టించుకోకండి, మీరు మాత్రం హ్యాపీగా ఉండే, మీకోసం నేను వస్తాను అంటున్నాడా? ఈ పనికిమాల బ్యాచ్ కూడా మారాలని కోరుకుంటున్నాడా? చెప్పండి. ఈ పడిపోతున్న బ్యాచ్ కూడా మారు మనసు పొంది ట్రాక్లోకి రావాలనేది ప్రభు కోరిక అయితే, ఆయన పాదదాసులుగా పాదసేవకులుగా మన బాధ్యత ఏంటి? రెండు చెప్పొద్దు, చెప్పాలా లేదా? మనం ప్రభులో ఉన్నామా? గట్టిగా లాగానే ముందుకెళ్దాం, పరలోకం అందే. ఎవరైనా ఇంకా కొన్ని బలహీనతల్లో పడిపోతున్నారా? వాక్యం సెలవిస్తోంది జాగ్రత్త పడమని. జాగ్రత్త పడండి, అది మెసేజ్. ఒక్కసారి నువ్వు పడిపోతే దాన్ని అలాగనే వదిలేస్తే అది అలాగనే ముదిరి చివరికి నువ్వు కంప్లీట్గా పూర్తిగా దేవునికి దూరమయ్యే అవకాశం ఉందా లేదా? మీరు చెప్పండి ఒకసారి. కొంచెము ఉదాసీనతకు తావిచ్చిన వాడు నెమ్మదిగా కంప్లీట్గా దేవునికి దూరమయ్యే అవకాశం లేదు, ఉంది. అందుకే కదా సహవాసాన్ని మనకిచ్చింది. ఒకరినొకరు పురికొల్పుచు, ఒకరినొకరు హెచ్చరించుచు, ఒకరికొకరు బుద్ధి చెప్పుచు. తిమోతి గారికి రాసిన 2వ పత్రికలో చివరిగా ఏమంటున్నాడు? 3వ అధ్యాయం 16-17 వచనములు. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఇంకా ఖండించాలి, ఇంకా తప్పు దిద్దాలి, నీతి యందు శిక్ష చేయాలి. వాక్యం ఇవ్వబడిందే మన తప్పులు దిద్దడానికి. తప్పే లేదంటే ఎలా? కింద 4వ అధ్యాయం 2వ వచనం, 4వ అధ్యాయం 2వ వచనం, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, నెక్స్ట్ మాట ఖండించుచు, నెక్స్ట్ మాట గద్దించుము, ఇంకా బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. కథలు ఇష్టపడే వారికి బుద్ధి చెప్పాలంటున్నాడు, సత్యం చెప్పమంటున్నాడు, జాగ్రత్త చెప్పమంటున్నాడు. అందరి దగ్గరికి ఒకటే మందు తీసుకొని వెళ్ళి, అందరి దగ్గరికి ఒకటే టానిక్ తీసుకొని వెళ్ళి టానిక్ తాగు బాగుంటుందని చెప్పకూడదు. వాళ్ళకి ఇవ్వాల్సింది ఆ టానిక్ కాదు, పెద్ద ఆపరేషన్ కేసులవి. అవునా కదా చెప్పండి? హార్ట్ అటాక్ వచ్చింది, టానిక్ తాగితే కుదరదు. కేసు మరి పెద్దదైతే కొయ్యాల్సింది అంతే, అప్పుడే హార్ట్ నిలబడుతుంది. బైపాస్ సర్జరీ అంటారు దాన్ని, ఓపెన్ హార్ట్ సర్జరీ అంటారు. ఆపరేషన్ కేసులు ఉంటాయి, మందులు ఇచ్చే కేసులు ఉంటాయి, ఇంజెక్షన్ వేసే కేసులు ఉంటాయి. అందరి పేషెంట్లకు గోళీ ఒకటి వేస్తానని చెప్పి బోలో డోలో అని ఇస్తే కుదరదు. ఇప్పుడు మీరు చెప్పండి, నా వాదనల్లో ఏమైనా న్యాయం లేదా, ధర్మం లేదా? ఆలోచించండి. నేను చెప్పేది ఏం చెప్తున్నాను? వీళ్ళు ఏం చేస్తున్నట్టు అందరూ ఒకే మెసేజ్, దేవుడిని రక్షిస్తాడు, దేవుడిని రక్షిస్తాడు, దేవుడిని అట్లా కాదు. అక్కడ పరిస్థితి అలా లేదు. ఎఫెసులో సంఘం అలా లేదు, పెర్గములో సంఘం అలా లేదు, తుయతైరులో అలా లేదు, సార్దీసులో అలా లేదు, లవోదికీలో అలా లేదు. ప్రపంచ క్రైస్తవ సంఘాలను సూచిస్తున్నటువంటి సంఘాలు కాదు అవి. ప్రపంచ స్థానిక సంఘాల్లో ఉండే లక్షణాలన్నీ ఆ సంఘాల్లో కనబడడం లేదా? ఆ సంఘాలన్నీ కూడా మన సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సంఘాలు అవి లేవా? అసలు మనకు పనికి రాకపోతే ఆ సంఘాలకు ఇచ్చిన సందేశము మనకెందుకు ఇవ్వాలి? బైబిల్ గ్రంథంలో ముద్రించి లేదా జాగ్రత్త పరిచి. లెట్ us be more mature. Let us not be so confined. ఒకదానికి అలా కన్ఫైన్ అయిపోయి, స్టిక్ ఆన్ అయిపోయి
నేను బాగానే మాట్లాడుకుంటున్నాను, బాగానే చెప్పుకుంటున్నాను అనుకుంటూ దాన్ని వక్రీకరించేసి ముందుకెళ్ళిపోతే ప్రమాదం మనకే. లేఖనములను వక్రీకరించుట అనేది స్వకీయ నాశనం అన్నాడు బైబిల్లో. కనుక ప్రభువును గొప్పగా చూపిద్దాం, ప్రభు యొక్క కృప గురించి గొప్పగా మాట్లాడదాం. ఆ పని చేయడానికి వీటిని తప్పుగా వ్యాఖ్యానిస్తే అది ఇంకా పెద్ద కేసు అవుతుంది కదా అంటున్నాను నేను అనేది ఏంటంటే, వాక్యానుసారంగా ప్రభు గొప్పతనం మాట్లాడదాం, వాక్యానుసారంగా ఆయన కృప యొక్క ఔన్నత్యం గురించి మాట్లాడదాం. నువ్వు వాక్యాన్ని మలిచి, వాక్యాన్ని తిప్పి, అసలు అక్కడ ఆ యొక్క భావం లేని దానిని, ఆ భావాన్ని నువ్వు దానికి ఆపాదించి దాన్ని ఇలా మలిచి నువ్వు చెబుతూ ఇది దేవుని కృప గొప్పతనం, ఇది దేవుని గొప్పతనం అని చెబితే అది ఎట్లా వర్కౌట్ అవుతుంది? ఎంతమంది నా పాయింట్ అర్థమైందో చెప్పండి. దేవుడు గొప్పడని చెప్దామంటున్నాను, కానీ దేన్ని బేస్ చేసుకొని? వాక్యాన్ని బేస్ చేసుకొని ఆయన గొప్పతనం మాట్లాడదాం, వాక్యాన్ని బేస్ చేసుకొని కృప గురించి గట్టిగా మాట్లాడదాం. నువ్వు వాక్యాన్ని తప్పుగా వక్రీకరిస్తూ, వ్యాఖ్యానిస్తూ, వివరిస్తూ నా దేవుడు గొప్పడు అంటున్నావు. నా దేవుడు గొప్పడు అంటున్నందుకు ఆనందించాలో, ఆ దేవుని గ్రంథాన్ని నువ్వు వక్రీకరిస్తున్నందుకు బాధపడాలో అర్థం కాని పరిస్థితి. అది బాధ. మొన్న కూడా చెప్పాను, మళ్ళీ ఈ యొక్క మెసేజ్లో మళ్ళీ ఒకసారి కంక్లూజన్లో నేను చెబుతున్నాను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 34వ వచనాన్ని మీరు వక్రీకరిస్తున్నారు. ఎవరికైతే తెలుగు అర్థమవుతుందో, లేకపోతే పెద్ద పెద్ద గురువులు ఎవరైతే ఇంగ్లీష్లో లేదా వేరే భాషల్లో ఉన్నారో వాళ్ళకి ఒకవేళ మీరు తెలియజేస్తే తెలియజేయండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 34వ వచనం ఇది వక్రీకరణ. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం ఇది వక్రీకరణ. గట్టినే ఖండిస్తున్నాం. ఆ వచనాలు చూపించే కదా మీరు చెప్పేది, ఈ వచనాలు చూపించే కదా మీరు చెప్పేది. ఆయన నీ పాపములను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోవడనేటువంటి వచనాన్ని తీసుకొని మీరు ఇస్తున్నటువంటి వ్యాఖ్యానం 100కు 100% తప్పు. ఒకవేళ లేదు, మేము ఇస్తున్నటువంటి వ్యాఖ్యానం కరెక్టే అని అనుకుంటే 365 డేస్ ప్రతి ఆదివారం ఇక్కడ మేము కూడుకుంటున్నటువంటి ఫెలోషిప్ ఎవరికైనా ఓపెన్ ఉంది. వచ్చి మీ యొక్క బోధ లేదా మీ యొక్క సిద్ధాంతం కరెక్టే అని నిరూపించుకోవడానికి ఆల్వేస్ డోర్స్ ఆర్ ఓపెన్. మీరు ఎవరు వచ్చినా మీరు తప్పు అని నిరూపించి పంపించడమే జరుగుతుంది ఇక్కడ నుంచి, అంతకంటే ఇంకేం జరగదు. ఎవరు వచ్చినా జరిగేది అదే. అర్థమైంది కదా అందరికీ? చెప్పానుగా ఇర్మియా గ్రంథం 31, 34 మీ వ్యాఖ్యానం తప్పు అంటున్నాను. ఆ వచనం చూపించే మీరు చెప్తున్నారు, ఇంకొకటి చెప్పాను. రోమాపత్రిక మొన్న నేను వీడియో కూడా వేసి చూపించానుగా. రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం, రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనాన్ని తీసుకొని మొత్తం అందరికి ఆపాదించి మీరు నీతిమంతులు అయిపోయారు, మీరు సేఫ్ అని, బతుకులతో పని లేకుండా, వాళ్ళ స్థితితో పని లేకుండా మీరందరికీ కామన్గా అప్లై చేసేస్తున్నారు. తప్పు అంటున్నాం గట్టిగా. ఎవరికి అప్లై చేయాలి వాళ్ళకి అప్లై చేయండి అంటున్నాం మనం. అందరికి ఎలా అప్లై చేస్తారని అడుగుతున్నాం మనం. అది ఎలా అప్లై చేస్తారని చాలా బలంగానే అడుగుతున్నాం ఇక్కడ నుంచి. రోమపత్రిక ఇలాగే ఇర్మియా గ్రంథం 31, 34 ఆ లాస్ట్ పోర్షన్లో ఉన్నటువంటి వాక్యం, వారి పాపములు ఆయన ఎన్నడూ జ్ఞాపకం చేసుకోవడానికి వచనాన్ని ఈ హైపర్ గ్రేస్ డాక్టర్ ని బోధించేవారు పేరు పెట్టినా పెట్టకపోయినా మీరు ఇస్తున్న వ్యాఖ్యానం తప్పు. రోమపత్రిక 3:24 తీసుకుని మీరు మాట్లాడుతున్నారు. ఎవిడెన్స్ సహా నేను చూపించాను 2 వారాల క్రితం వీడియో వేసి. మళ్ళీ ఆయనే కాదు, ఆయన లాంటి వాళ్ళు ఎవరు తీసుకొని చెప్పినా అది తప్పు. ఎవరిచ్చారు మీకు హక్కు అని అడుగుతున్నాం. వాక్యాన్ని వక్రీకరించి మీకు ఇష్టం వచ్చినట్టుగా దాన్ని మళ్ళించి చెప్పడానికి మీకు ఇచ్చింది ఈ రైట్ ఎవరిచ్చారని అడుగుతున్నాం. ఈ యొక్క అధికారం ఎవరిచ్చారని అడుగుతున్నాం. ఈ హక్కు మీకు ఎవరిచ్చారని అడుగుతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో 14వ వచనం వ్యాఖ్యానం తప్పు, 17వ వచనం వ్యాఖ్యానం తప్పు. హెబ్రీ పత్రిక 10:14 మీ వ్యాఖ్యానం తప్పు. హెబ్రీ పత్రిక 10:17వ వచనం వ్యాఖ్యానం తప్పు.